హాయ్ డియర్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈసారి ఐఏఎస్సి అయితే మరి గుడ్ న్యూస్, పెద్ద గుడ్ న్యూస్ అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కంటే స్టూడెంట్స్కి మరి ఇన్క్లూజన్ ఆఫ్ ఐఏఎస్సి జోసా కౌన్సిలింగ్లో ఈసారి చేస్తున్నారు. మరి స్టూడెంట్స్ అయితే మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఇక్కడ జారుతారో చూద్దాం ఈసారి. మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్. మరి ఇది టాప్ ఇండియాలోనే మనకి టాప్ ఇన్స్టిట్యూట్ ఇది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ అనుకోవచ్చు ఇండియాలో. ఇక దీన్ని మించిన ఇన్స్టిట్యూట్ లేదమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. ఇంతకుముందు ఏంటంటే నేను ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరులో. మరి నేను 2002 నుంచి అప్పుడు ఎంటెక్ చేశాను. అప్పుడు బీటెక్ లేదు. తర్వాత మరి 2-3 ఇయర్స్ బ్యాక్ మరి బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎంఎన్సి బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి వీళ్ళు సొంతగా ఓన్గా వీళ్ళు అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు. మరి ఈసారి నుంచి స్టూడెంట్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి జేఈ అడ్వాన్స్లో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో, మంచి ర్యాంక్ వస్తుందో, టాప్ ర్యాంకు వాళ్ళకి జోసా తరపున ఈసారి మరి డైరెక్ట్గా అడ్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు సపరేట్గా ఇక నుంచి అప్లై చేసుకోవాల్సిన పని ఏమీ లేదు. ఈసారి జేఈ జోసా 2026లో ఐఐసి బెంగళూరుని ఇన్క్లూడ్ చేయడం జరుగుతుంది. మరి జోసా అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకున్నాను. జోసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ మనకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎంసెట్లో కౌన్సిలింగ్ ఎట్లా చేపిస్తారో దానికి వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఇది ఒక కౌన్సిలింగ్ ఇచ్చే ప్లాట్ఫామ్, అడ్మిషన్స్ ఇస్తారు. ఇక్కడ మొత్తం ఏంటంటే ఈ జోసా కౌన్సిలింగ్లో మనకు వచ్చి 23 మొత్తం 127 ఇన్స్టిట్యూట్లు పాల్గొంటే 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు పాల్గొంటే 26 ట్రిపుల్ 47 జిఎఫ్టీలు అయితే పాల్గొని ఈసారి అదనంగా ఐఏఎస్సి వచ్చి జారుతుంది ఇక్కడ. ఈసారి ఈ టాపిక్ కూడా 1 ఐఏఎస్సి అని చేరుతారు. టాప్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో టాప్ చాలా గుడ్ న్యూస్ దీనికి సంబంధించిన సీట్స్ కూడా ఎన్ని ఇక్కడ ఉండవచ్చు. మరి ఐఏఎస్సిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి కూడా చూసేద్దాం. అసలు ఐఏఎస్సిలో సీట్ రావడం అంటే పెద్ద అదృష్టం అని చెప్పవచ్చు. బీటెక్ని మ్యాథమెటిక్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అయితే ఇంతకుముందు సంవత్సరాలు కూడా వీళ్ళు ఓన్గా అడ్మిషన్స్ అయితే చేపడటం జరిగింది. ఐఏఎస్సిలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చాలా టఫ్గా మాత్రం ఉంటుందమ్మ, గుర్తుపెట్టుకుని. మేము కూడా బీటెక్లో ఎంటెక్లో ఉన్నప్పుడు ఒక మ్యాథమెటిక్స్ కోర్స్ చేసి చాలా టఫ్గా ఉంటుంది. అసలు పాస్ అవడమే చాలా ఉంటుంది. మరి టాపర్స్ మాత్రమే ఈ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చేయగలరు. మంచి సూపర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మొత్తము రీసెర్చ్ వీళ్ళది అలగరిథమ్ డిజైన్ లెవెల్లో ఉంటుంది. మరి ఈ మ్యాథమెటిక్ డిజైన్ ప్రోగ్రామ్ మొత్తం ఇంటేక్ వచ్చి ఇక్కడ 52 సీట్లు మాత్రమే ఉంటాయి గుడ్ స్టూడెంట్స్. మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా నేను లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందో కట్ ఆఫ్ కూడా మరి తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఒకసారి. 52 సీట్లు అయితే మరి ఈ సంవత్సరం సీట్స్ ఏమైనా పెరిగి దీన్ని అడ్మిషన్ బెయిన్గా జేఈ అడ్వాన్స్ 20 మరి జేఈ అడ్వాన్స్ బేస్ మీద తీసుకుంటారు. జేఈ మెయిన్ మీద ఐఐటీల కంటే తాత అనుకోవచ్చు మనం. ఐఐటి ఫాదర్ ఆఫ్ ఐఐటీస్ అని 23 ఐఐటీస్ అని మనం చెప్పుకో. మరి ఇది స్టూడెంట్స్ ఈసారి మరి జేఈ అడ్వాన్స్ 2026 అడ్మిషన్ ప్రకారం వీళ్ళు మరి ఐఏఎస్సిని కూడా ఇన్క్లూడ్ చేయటం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకి ఇంకోటి ఐఐఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది తిరువనంతపురం ఉంది. దీన్ని కూడా ఇన్క్లూడ్ చేస్తారేమో లేదో వెయిట్ అండ్ సీ అనమాట. దీనితో మరి తర్వాత ఐఐపిఈ అని ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అని మన వైజాగ్లో విశాఖపట్నంలో ఉంది. ఇది తర్వాత ఇది చేయొచ్చు, ఇది చేయకపోవచ్చు, కానీ ఇది కూడా మరి నెక్స్ట్ ఇయర్ ఏమైనా మరి ఇన్క్లూడ్ చేస్తారో లేదో చూద్దాం. మరి ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కరు కూడా జేఈ మెయిన్ మరి జేఈ మెయిన్ తర్వాత ఎవరైతే జనవరి సెషన్లో మంచి మార్క్స్ వస్తాయి జేఈ అడ్వాన్స్ మీద పడండి అమ్మ. జేఈ అడ్వాన్స్ని దుమ్ము లేపండి ఒక్కొక్కటి. మరి జేఈ అడ్వాన్స్ని ఎవరైతే మంచి మార్క్స్ వస్తాయో జేఈ మెయిన్ సెషను జనవరి సెషన్లో వాళ్ళు, ఎందుకంటే టైం ఉండదు మనకి. ఇక్కడ చూశారు, ఇక్కడ చూసినట్టయితే మనకి May 17th మాత్రమే ఎగ్జామినేషన్ అయితే ఉంది. మంచిగా ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయితే మీకు టాప్ ఐఐటీలో కానీ ఐఏఎస్సిలో కానీ సీటు వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.